35 చిన్న కథ కాదు. అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. మొన్న ఆదివారం సాయంత్రం 35 ఇది చిన్న కథ కాదు అన్న సినిమాకి వెళ్ళాం. ఏంటంటే చెప్పాను కదా, ఉన్నది ఇద్దరం, తోచట్లేదు. కిందటి వారం సరిపోదా శనివారం, ఈ వారం దీనికి అనమాట. ఇంక తగ్గించాలి. నేను మొన్న అదే అనుకున్నాను, అంతగా చూసి వెళ్ళలేవని. అయితే దీనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫేస్బుక్లో చూశానమాట. బాగుంది ఈ సినిమా, వెళ్ళండి, నివేద థామస్ యాక్షన్ అది కూడా బాగుంది, అందరూ చూడవలసిన సినిమా అని. సరే బాగుందిట, నువ్వు వెళ్దామంటే వెళ్ళాము. అయితే ఏంటంటే బాగుంది సినిమా, బాగుంది, పెద్దలు పిల్లలు అందరూ చూడవలసిన సినిమా అండి. కేవలం పిల్లల్లోని తెలివితేటల్ని ఒకే ఒక విషయానికి పరిమితం చెయ్యకూడదు అని అందరూ తెలుసుకోవాల్సిన సినిమా. క్లుప్తంగా కథ ఏంటంటే, భార్యాభర్త, నివేద థామస్ భర్త, ఇద్దరు మగపిల్లలు, ఇంత చిన్నపిల్లలు అనమాట. 10 ఏళ్ళు 9 ఏళ్ళ వాళ్ళు అనుకుంటాను. వాళ్ళు తిరుపతిలో ఉంటారు. అతను బస్ కండక్టర్ ఉద్యోగం అనమాట. సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం. చాలా బాగుందండి. ప్రతిదానికి ఆ కొండకు మొక్కుకోవడం, వెంకన్న రక్షణ కోరుకోవడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మామూలు మధ్యతరగతి ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నివేద థామస్ చాలా అందంగా ఉంది. అసలే తను కొంచెం చబ్బీగా ఉంటుంది, ఇంకా కూడా కొంచెం చబ్బీగా తయారైంది. అయినా సరే మనిషి చాలా అందంగా ఉంది. చక్కగా అన్యోన్యంగా వాళ్ళ జీవితం ఉంటుంది. కానీ ఆ పిల్లల్లో పెద్దవాడికి ఏంటంటే ఒకటే సందేహం, సున్నా అంటే విలువ లేనిది, సున్నాకు విలువ శూన్యం కదా, దాని పక్కన 9 కన్నా చిన్నదైన 1ని పెడితే 9 కంటే పెద్ద సంఖ్య ఎలా అయింది, ఇదే వాడి సందేహం. దీనికి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతారు. ఆ అబ్బాయికి ఏంటంటే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ తక్కువ, దానికి తోడు ఈ ప్రశ్నకు సమాధానం దొరకపోవడంతో వాడికి మరీ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. దానికి తగ్గట్టు 0 మార్కులే వస్తూ ఉంటాయి. సరే ఇలా ఉందా, ఈ తల్లిదండ్రులు కూడా పెద్దగా తీసుకోలేదు ఆ విషయాన్ని. కానీ ఏంటంటే స్కూల్కి ఒక మ్యాథ్స్ టీచర్ వస్తారు, ప్రియదర్శి అనమాట. ఆ మాస్టర్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ని కూడా వాళ్ళకు వచ్చిన మ్యాథ్స్ మార్కులతో పిలుస్తారనమాట. 100, 96, 68, 75, అలాగే ఈ కుర్రాడిని, ఈ నివేద థామస్ పెద్ద కొడుకుని 0 అని పిలుస్తూ ఉంటారు. అబ్బాయికి బాధగా ఉంటుంది. అయినా సరే తన ప్రశ్నకు సమాధానం దొరికితే బాగుండు అనుకుంటాడు. ఆ మాస్టర్ని కూడా అడుగుతాడనమాట. అయితే ఏంటంటే ఆ మాస్టర్కి ఎందుకో తెలియని అదో రకమైన ఫీలింగ్తో ఉంటాడు ఈ స్టూడెంట్ పట్ల. క్లోజ్గా బాగా చదివి 100 మార్కులు వచ్చే పిల్లడికి ఈ అబ్బాయికి ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళిద్దరిని విడదీసేస్తాడు. ఈ 0 వచ్చిన వాడితో ఉంటే ఈ 100 మార్కులు వచ్చిన వాడు కూడా పాడైపోతాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వేరే హాస్టల్లో జాయిన్ చేయించేస్తాడనమాట. పాపం చాలా బాధపడతాడు. ఆ పిల్లడికి ఆ బాధ లేదు, వీడికి ఆ బాధ లేదు, ఈ మాస్టర్కి బాధ అనమాట. మనకి వేదాల్లో శాంతి మంత్రం ఉంది కదా, సహనావతు సహనో భునక్తు. అందులో అర్థమే ఇదండి. మన సంప్రదాయం ఎంత గొప్పదో, మన సనాతన ధర్మం ఆలోచించండి. ఒక బాగా చదివే విద్యార్థిని ఒక యావరేజ్ విద్యార్థిని కూర్చోబెట్టి వేదం వల్ల వేయించేవారట. మేము కలిసి ఉంటాం, కలిసి చదువుకుంటాం, కలిసి తింటాం, అది కలిసే ఉంటాం అన్న అర్థం వస్తుంది ఆ మంత్రంలో. అలాగా పాప ఈ మాస్టరు విడదీసి పంపించేస్తారనమాట. బాధగా ఉంటుంది. మొత్తానికి ఎలాగైనా సరే ఈ అబ్బాయిని ఉన్న క్లాస్ నుంచి డిమోట్ చేయించేస్తాడు. డిమోట్ చేయించేసి దానికి కూడా పనికిరాడు ఈ అబ్బాయి అని చెప్పి పంపించేయాలని ఇతని ఉద్దేశం అనమాట ఈ మాస్టర్కి. సరే అప్పుడు ఏమనుకుంటారు, ఈ తండ్రికి ఏంటంటే కొడుకుని వేదం చదివించాలని ఉంటుంది. నిజంగా ఇది గొప్ప ఆలోచన అండి. ఈ ఉద్యోగాల కంటే గొప్ప జీతాలు సంపాదిస్తారు, గొప్ప మర్యాద. కానీ ఏంటంటే పాపం, నేను అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళను, స్కూల్ అయినా మానేసి ఉంటాను కానీ ఇంట్లోనే ఉంటాను కానీ నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు ఆ పిల్లడు. మొత్తానికి ఏంటంటే ఆ రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు, కనీసం 35 మార్కులు వస్తే స్కూల్లో ఉండేటట్టు, లేదంటే ఇంకా స్కూల్ నుంచి పంపించేటట్టు నిర్ణయిస్తారనమాట. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా, ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి అందరినీ కూడగట్టి ఈ పిల్లడికి మోటివేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ పిల్లడిని. అయితే ఏంటంటే మేమందరం చూపిస్తాము, మెల్లిమెల్లిగా రాసి అంటే ఈ పిల్లడు ఒప్పుకోడు. అలా వద్దు, నేను నేర్చుకొని ఎంత వస్తే అంతే రాస్తాను, ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు రాని, లేకపోతే లేకపోని అంటాడు. అయితే ఇప్పుడు ఏంటంటే పాపం ఆ తల్లి ఏంటంటే తను 10th ఫెయిల్ అనమాట. ఆ నివేద థామస్ 10th ఫెయిల్. తర్వాత పెళ్ళి అయిపోతుంది. ఆ భర్త సరదాకి 10th ఫెయిల్ అన్నా తర్వాత కొంచెం సీరియస్గా అంటాడనమాట. ఆ తల్లి 10th ఫెయిల్, పిల్లాడు 5th ఫెయిల్ అని. అయితే దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటుంది. గౌతమి క్యారెక్టర్ ఒకటి మంచి క్యారెక్టర్ అనమాట, చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్.
ఏదో సందర్భంలో వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడుతుంది. గౌతమితో అంటుంది నివేదా థామస్, నాకేమి చదువు రాదు, నేను 10th ఫెయిలు, నా కొడుకుని నేను ఎలా నేర్పించగలను మ్యాథ్స్ అంటే, నేర్చుకో, నువ్వు నేర్చుకొని నీ కొడుకు నేర్పించు, ఏమీ లేదని తను గైడ్ చేస్తుంది అనమాట. గైడ్ చేస్తే మొత్తానికి నేర్చుకుంటుంది. అయితే తల్లి కొడుకు కూడా చాలా కష్టపడతారనమాట. తల్లి తను నేర్చుకుంటూ పిల్లవాడికి నేర్పిస్తుంది. అయితే వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు, పరీక్షల్లో 35 మార్కులు వాడికి వచ్చాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలండి. వీలైతే ఈ వారం వెళ్ళండి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నా ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళి సినిమా చూపించండి. పిల్లలు పెద్దలు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇదివరకు నాకంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దవాళ్ళు 10th క్లాస్ రాసినప్పుడు వాళ్ళవి పోయేవండి పరీక్షలు. 29, 30 మ్యాథమెటిక్స్లో మార్కులు అనమాట ఇవి. అయితే ఏంటంటే పేపర్ చాలా టఫ్గా ఉందని గమనించి ఒక్కొక్కసారి ప్రభుత్వం మోడరేషన్ మార్కులు ఇచ్చేది, 5 మార్కులు అని. 30 వచ్చిన వాళ్ళు పాపం గట్టెక్కిపోయేవారు. 29 వచ్చిన వాళ్ళకి 5 మార్కులు ఇచ్చినా సరే 1 మార్కుతో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఒక ఏడాది అంతా మళ్ళీ పుస్తకాలతో కుస్తీ. ఇప్పుడు ఈ తర్వాత ఇన్స్టెంట్ పరీక్షలోనే వచ్చాయి, కానీ పూర్వం అయితే ఏడాదంతా కుస్తీ పట్టారు. అప్పుడు వాళ్ళు ఏమైపోయారండి, చక్కగా మనకి గైడ్ చేశారు కదా, మనకి మార్గదర్శనం చేశారు కదా జీవితంలో. మ్యాథమెటిక్స్లోనే చెయ్యక్కర్లేదు, ఎలాగైనా చెయ్యొచ్చు. అయితే ఈ లెక్కల మాస్టర్ ఉన్నారు కదా, అతన్ని తల్లి అడుగుతుంది అనమాట. సరే, ఎంతో కష్టపడి ఇష్టపడి రకరకాల పేర్లు, అందరూ తలో రకం పేర్లు పెట్టమంటే ఒప్పించి అరుణ్ అని పెట్టాను, అరుణు అనే పిలుచుకుంటాను, 0 అని పిలవకండి సార్ అంటుంది. అంత క్రూయల్టీ చూడండి ఆ మాస్టర్కి. వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ తింటూ ఉంటాడు. 0 అంటే అంటాడు ఈ పిల్లడు. పలికినాడు కదా, ఇంక మీకేంటి ప్రాబ్లం అంటాడు. నాకైతే చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది. ఇంకా ఆ నివేదా థామస్ మొహం చూడాలి, కోపంతో ఆవేశంతో పాపం రగిలిపోతుంది అనమాట. అయితే ఆ లెక్కల మాస్టరు మారారా, అలాగే ఉన్నారా, ఈ పిల్లడికి మార్కులు వచ్చాయా లేదా అన్నవి మన సినిమాలో తెలుసుకోవచ్చు. అయితే ఈ కుర్రాడి సందేహం ఉంది కదా, ఏమీ లేని 0 పక్కన 1 పెడితే అది పెద్దది ఎలా అయింది ఆ సంఖ్య 9 కన్నా అనే సందేహాన్ని తల్లి ఎలా తీర్చిందో చాలా బాగా తీరుస్తుంది. ఎలా తీర్చిందో అన్నది కూడా మనం సినిమా చూసి తెలుసుకోవచ్చు. అయితే ఆఖరిగా నా అనుభవం చెప్పి ఈ వీడియో ముగిస్తాను. 10th క్లాస్ మార్కులు ఆ ఏడాది పేపర్ డెడ్ ఈజీ అనమాట. 2nd క్లాస్ 3rd క్లాస్ వాళ్ళకు కూడా 90లు వచ్చాయి. నేను గట్టెక్కింది అయితే మాత్రం అర్థమెటిక్, జామెట్రీ, మాత్రికలు, ఈ 3 వల్ల గట్టెక్కాను. నాకు 68 మార్కులు వచ్చాయి. అయితే మా ఉమాకుమార్ అంటుంది, మా ఫ్రెండ్, 68 కూడా తక్కువేం కాదు హేమ అని, కానీ మీ అందరికీ 90లు దాటి వచ్చాయి కదా, నేను అక్కడే కదా వెనకబడిపోయాను అని. అయితే ఈ మ్యాథమెటిక్స్కి 10థ్తో దండం పెట్టాను. తర్వాత కామర్స్ తీసుకున్నాను. అదే కోపం అనమాట ఉమాకుమార్కి. నువ్వు కామర్స్ తీసుకోవడం ఏంటి, నువ్వు మ్యాథమెటిక్స్ చేయలేవా, మేమందరం చెప్తాం కదా. అయితే నేను అన్నాను అనమాట, ఉమా 10th గట్టెక్కించడమే నాకు చాలా కష్టమైంది, అందుకే తీసుకున్నానంటే కొన్నాళ్ళు నాతో మాటలు కూడా మానేసింది. కాలేజీలో కనిపించినా పలకరించకుండా వెళ్ళిపోయేది. మ్యాథ్స్ తీసుకోవాల్సిందని కామర్స్ తీసుకున్నానని. ఎందుకంటే తెలివైన వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్సే చదవాలని ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది కదా, మనకి ఒక పెద్ద సూత్రం ఉంది కదా. నేను 10థ్లో ఏంటంటే మా బంధువులు ఆయన దగ్గర ట్యూషన్ చదివాను. మ్యాథ్స్కి మా నాన్నగారు వెళ్ళి అడిగారు, జాయిన్ చేశారనమాట. మాకు దూరం బంధువులే అవుతారు. అయితే ఆయన చాలా బాగా చెప్పేవారు. అయితే మ్యాథమెటిక్స్ పద్మనాభ మాస్టర్ చెప్తే ఇంక తిరుగులేదు అని. మాస్టర్ చాలా మంచివారు, బాగా చెప్తారు, నాకు ఎక్కాలి కదా. అక్కడ కూడా ఇలాగే ఉండేది, ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళక అలా చేసేదాన్ని ట్యూషన్. అయితే పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ వెంటనే వెళ్ళి నాకు 600కి 455 మార్కులు వచ్చాయి. మ్యాథ్స్లో నాకు ఇంకో 22 మార్కులు కలిసి 90 వచ్చి ఉంటే అది ఇంచుమించు 480 అయ్యేది. టాప్ 5-6లో ఉండేదాన్ని. కొంచెం టాప్ 10లో ఉన్నానమాట. అయితే మాస్టర్ దగ్గరికి వెళ్ళి పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక, మాస్టర్ ఫస్ట్ క్లాస్ వచ్చిందండి అన్నాను. అంటే మీరు చెప్తే నమ్మరండి, ఆయన మొహంలో కనిపించిన ఎక్స్ప్రెషన్ ఈ రోజుకి నేను మర్చిపోను. అంటే ఆశ్చర్యం, అద్భుతం, ఈ అమ్మాయికి వచ్చిందా ఫస్ట్ క్లాసు అన్న భావన ఇన్ని కనిపించాయి నాకు. అంటే నాకు మ్యాథ్స్ రావు కదా అని చాలా ఆశ్చర్యంగా చూశారనమాట. నాకు అప్పటి నుంచి ఇప్పటికీ మర్చిపోను. అయితే ఇక్కడ కొసమేరపు ఏంటంటే, తర్వాత ఆయనే మా అన్నయ్య గారు అయ్యారు. అంటే మా వారికి మేనత్త కొడుకు అనమాట. అంతేకాదు మా పెద్ద మామగారు అమ్మాయిని కూడా ఇచ్చారు. మా ఆడపడుచు భర్త అన్నయ్య గారు అయ్యారు. తర్వాత ఎప్పుడో మా వారితో చెప్పారట, హ్యామ్ చాలా తెలివైంది అని. అలాగా ఏంటంటే ఆ రోజంటే దీనికి లెక్కలు రావు కదా, ఫస్ట్ క్లాస్ ఎలా వచ్చింది అని. నిజంగా అక్కడ మెచ్చుకోవాల్సింది మ్యాథమెటిక్స్ రాకపోయినా ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు కదా. స్కోరింగ్ సబ్జెక్ట్ రాకపోయినా ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు నా తెలివితేటలు ఇంకా మెచ్చుకోవాలి కదా.
ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అయితే నా అదృష్టమో నా పిల్లల అదృష్టమో తెలియదు కానీ నేను వాళ్ళకి మ్యాథమెటిక్స్ చెప్పే సందర్భం ఎప్పుడూ రాలేదు. వాళ్ళ స్కూల్లో బాగా చెప్పేవారు. స్కూల్లో కూడానండి ఎక్స్ట్రా క్లాసులు, స్టడీ అవర్స్ ఇవేమీ లేవు. మామూలుగా 4:30, 5 లోపు ఇంటికి వచ్చేవారు. హోంవర్క్లు నేను చేయించేదాన్ని. వాళ్ళ టీచర్ చెప్పినట్టు వాళ్ళు మ్యాథమెటిక్స్ చేసుకునేవారు అంతే. నోట్స్లు టీచర్ చెక్ చేస్తారు కదా, అవన్నీ నేను మళ్ళీ చూసేదనమాట. ఎక్కడ తప్పు అన్నట్టు ఉండేది కాదు. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ నేనే చదివించేదాన్ని, నేనే చెప్పేదాన్ని. అర్థాలు, ఇంగ్లీష్ అవన్నీ కూడా నేనే చెప్పాను. కానీ మ్యాథమెటిక్స్ మాత్రం దూరం అనమాట. అది వాళ్ళ అదృష్టం అనుకోవాలి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ జీవితంలో 35 మార్కుల అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.